ब्रह्मर्षि पितामह पत्रिजी ब्रह्मर्षि पितामह पत्रिजी ब्रह्मर्षि पितामह पत्रिजी పిఎంసి ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నేను మన పిఎంసి ఛానల్లో అనేక రకాలైనటువంటి శీర్షికల్లో ఎంతో జ్ఞానాన్ని మనం పొందుతున్నాం. వాటిల్లో ఒకటి పత్రిజీతో నా ప్రయాణం. ఏమిటి అసలు పత్రిక అంటే ఎవరు? పిఎస్ఎస్ మూమెంటు ఎందుకు ఇంతగా స్థాపించబడింది? దీని ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మానవాళికి పత్రిక ఎటువంటి సందేశాలు అందించదలుచుకున్నారు అనే విషయాలన్నిటి మీద ఎంతోమంది మాస్టర్స్ అట్రాక్ట్ అయిపోయి మన పిఎస్ఎస్ మూమెంట్లో సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్స్గా విరాజిల్లుతున్నారు. వారిలో ఒకరే సుధాకర్ గారు. కొత్తగూడెం అనగానే మనకు సుధాకర్ గారు గుర్తొస్తుంటారు. మొట్టమొదటి నుంచి కొత్తగూడెం కానీ, పాల్వంచ, భద్రాచలం ఈ చుట్టుపక్కల అన్ని ఏరియాల్లో కూడా ధ్యాన ప్రచారం అనేటువంటి విత్తనాన్ని నాటడం ద్వారా ఈరోజు అవన్నీ కూడా పెరిగి మహావృక్షాల కింద వెలిసిల్లుతున్నాయి. అటువంటి సుధాకర్ గారితో ఈరోజు మన కొత్తగూడెం పట్టణంలో ఈ ఇంటర్వ్యూ తీసుకుంటున్నాం. వారు అసలు ఈ రూట్లోకి ఎలా వచ్చారు, ఎందుకు వచ్చారు, ప్రస్తుతం ఆయన కర్తవ్యాలు ఏమిటి, పత్రిక లక్ష్యం ఆయన లక్ష్యం ఎలా ఎందుకు మార్చుకోగలిగింది, ఈ విషయాలన్నీ కూడా వారి ద్వారా మనం తెలుసుకుందాం. నమస్తే నాన్న. నమస్తే. నమస్తే నాన్న. ఎప్పటి నుంచో కలిసి పరిచయాలు ఉన్నప్పటికీ కూడా ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు అనే విషయాలు కొద్దిగా వెనక్కి వెళ్ళిపోయాయి. ప్రాపర్ కొత్తగూడెం. చదివింది ఎంతవరకు? చదివింది తక్కువే సార్. ఎంతవరకు? 10th క్లాస్ దాకా చదివాను. 10th క్లాస్ వరకు. డిగ్రీ దాకా వెళ్ళి స్టాప్ అయిపోయాను సార్. డిగ్రీ వరకు. అవును సార్. ఓకే ఓకే నాన్న. తర్వాత ఏమన్నా ఉద్యోగాన్వేషణగా లేకపోతే వ్యాపారమా? బిజినెస్ రూట్లో ఉన్నాను సార్. వ్యాపారం. కాంట్రాక్ట్స్ అని తర్వాత రకరకాల బిజినెస్ చేసేసింది సార్ కొత్తగూడెంలో. అంతా వ్యాపారం. అంత వ్యాపార రూట్. రైట్ అండి. చిన్నప్పటి నుంచి అసలు గుళ్ళు గోపురాలు కానీ ఒక ఆధ్యాత్మిక అంటే జనరల్గా మనకి పెద్దవాళ్ళ తాతమ్మలు నానమ్మలు ఉంటే ఈ రామాయణం భాగవతం కథలు చెప్తుంటారు, హరికథ కాలక్షేపం ఇవన్నీ జరుగుతుంటాయి కదా. వాటిల్లో మీకు ఏమన్నా? యాక్చువల్గా చిన్నప్పటి నుంచి నేను వినాయకుడి గుడికి వెళ్ళేటువంటి సార్. టెంపుల్కి వెళ్ళకుండా వాటర్ కూడా తీసుకునేటువంటి కాదు సార్. గుడికి వెళ్ళకుండా దైవ దర్శనం కాకుండా మంచినీళ్ళు కూడా తీసుకునేటువంటి కాదు సార్. దర్శనం అయిన తర్వాతనే టిఫిన్ కానీ వాటర్ కానీ తీసుకునేది. ఫస్ట్ దైవ దర్శనం చేసుకునేది. అట్లా మెల్లిమెల్లిగా హనుమాన్ టెంపుల్కి వెళ్ళాను సార్. ఒక 20 years చిన్నప్పటి నుంచి హనుమాన్ చాలీసా, హనుమాన్ దీక్షలు అవి చేసేది సార్. 41 రోజు ఆ విధంగా హనుమాన్ దీక్షలు చేసినా కూడా అక్కడ కూడా టెంపుల్లో కూడా అందరూ నా అడ్వైజే తీసుకునేటోళ్ళు సార్. ఇబ్బందులు పడేవాళ్ళు. ఆ టైంలో కూడా పాజిటివ్ యాటిట్యూడ్స్ కాదు. గుళ్ళో కానీ మన ఇది జాతక చక్రంలో కాదు అని చెప్పేటివి కూడా పాజిటివ్ యాటిట్యూడ్లో అవి కూడా అయ్యేలాగా చెప్పేటోళ్ళు చాలా మహానుభావులు ఉన్నారు సార్. జాతక చక్రం వేస్తే అది ఇక వాళ్ళు చెప్పిందంటే ఇక రామబాణం లాంటిదే. అటువంటి మహానుభావుల దగ్గర జాతక చక్రం వేయించుకున్నా కూడా అక్కడ కాలేదంటే మన దగ్గరికి వచ్చేటోళ్ళు. అంత భక్తి శ్రద్ధలతో మన మాట వాళ్ళకి వేదం అయిపోయేది. అది సక్సెస్ఫుల్ కూడా అయినాయి సార్. 100%. అప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంది? అప్పుడు ఏముంది సార్, నా మాట ఎవరైనా వినాల్సిందే అన్నట్లు ఉండేటోండి సార్ అప్పట్లో. అదే స్టైల్లో కంటిన్యూ చేశాను సార్. ఒక విధంగా లెజెండ్ సార్. రైట్ నాన్న. ఇప్పుడు ఆ విధంగా పెరిగి పెద్ద అవుతున్న కొద్దీ తర్వాత అసలు ఇప్పుడు అంటే పిఎస్ఎస్ మూమెంట్లో రాకముందు వేరే ఆర్గనైజేషన్ కానీ వేరే గురువులు పరంపర కానీ ఏమన్నా వెళ్ళటం కానీ? రేకి ప్రాణిక్ హీలింగ్ అవి నేర్చుకున్నాను సార్. ప్రాణిక్ హీలింగ్ అవి నేర్చుకున్నాను. అప్పుడు మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి? అప్పుడు ఫీలింగ్స్ కూడా బాగున్నాయి సార్. అప్పుడు కూడా అందుట్లో చిన్నప్పటి నుంచి కూడా ఫైర్ బ్రాండ్ లాగా అంత పాజిటివ్ యాటిట్యూడ్లో ఉన్నది కాబట్టి అది దాన్ని కంటిన్యూ అవుతూ వచ్చింది సార్. ముందు ఎవరికైనా ఫిజిక్ బాగుంటేనే కదా. అవును. రేకి కానీ ఇవన్నీ కూడా హీలింగ్స్. ఆ హీలింగ్స్ చెప్తూ చేస్తున్నప్పుడు మీ ఫీల్ ఎట్లా ఉండేది అప్పుడు? చాలా బాగుండేది. అన్ని స్టెప్స్ కూడా మంచిగా జరిగింది సార్. చిన్నప్పటి నుంచి కూడా ఒక ఆధ్యాత్మిక రూట్లో మంచిగా నడుస్తూ వెళ్ళిపోయింది సార్ నా లైఫ్ అంతా. ఓకేనండి. రైట్. మరి ఆ విధంగా అంత సక్సెస్ఫుల్గా నడుస్తున్నప్పుడు వ్యాపారంలో దిగారు కదా, కాంటాక్ట్ ఇవన్నీ కూడా. ఇది వ్యాపారంలో కూడా ఆదాయాలు ఇవన్నీ పుష్కలంగా ఉంటుండే? అవును సార్, బాగానే ఉండేది. అన్ని మంచిగా ఉండేది. మంచిగా జరిగింది. మరి అంత మంచిగా జరుగుతున్న మూమెంట్లో నాన్న అసలు ధ్యానం అనే పరిచయంలోకి ఎట్లా వచ్చారు మీరు? మా ఫాదర్కి 83 నుంచి షుగర్ పేషెంట్ సార్ మా ఫాదర్. ఓకే. 99 దాకా 16 years మా ఫాదర్కి సర్వీస్ చేశాను సార్. హెల్త్ ఇష్యూస్లో. నా కళ్ళ ముందు చాలా షుగర్ మూలాన ఎన్నెన్నో రకాల ఒక సైకిల్ ఉంటుంది సార్ షుగర్లో. లాస్ట్కి వచ్చేసరికి కిడ్నీస్ ఫెయిల్ అయ్యి శరీరం వదిలిపెట్టే స్టేజ్కి వెళ్ళిపోతారు సార్ షుగర్ పేషెంట్. స్టార్టింగ్ స్టెప్ బీపీ, షుగర్ అట్లా ఆల్ డిసీజెస్ వస్తూ ఉండేది సార్. వీటన్నిటి ప్రభావం కిడ్నీ మీద పడుతుంది. కిడ్నీ మీద లాస్ట్ కిడ్నీలు అన్నిటి మీద అన్ని ఆర్గన్స్ మీద పడుతుంది సార్. శరీరం మొత్తమే పడి శరీరం వదిలిపెడతారు సార్, శరీరం వీక్ అయ్యి. ఆ మూమెంట్లో 99 December 28న మా ఫాదర్ ఎక్స్పైర్ అయ్యారు సార్.
నా చేతిలోనే చనిపోయారు 99లో 99లో డిసెంబర్లో. ఆ, నా చేతిలో చనిపోయేటప్పుడు అందరూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలా, ఇటువంటి అనారోగ్యాలకి లోను కాకుండా శరీరం వదిలిపెట్టే తత్వం నేర్పించండి దేవుడా అని ఆ రోజు సంకల్పం చేసుకున్నాను సార్ 99 డిసెంబర్లో. ఓకే. అంటే మంత్రాలు పడకుండా, మంచాన పడకుండా క్రానిక్ హ్యాపీగా సెలబ్రేషన్లో క్రానిక్ డిసీజ్ ఏమి లేకుండా హ్యాపీగా తిరుగుతూ వెళ్ళిపోవాలి. అవును సార్, అది కోరిక. అది కోరిక అప్పుడు జరిగిన కోరిక. దానికోసం ఏమైనా ప్రయత్నాలు ఉన్నాయో పోనీ మరి మీరు కూడా ఏమైనా దేవుడికి ముఖ్యవాళ్ళ? అప్పుడు కూడా ఇంకా 2003లో సార్ నవంబర్లో ఈ మా ఫాదర్కి సర్వీసింగ్ చేసిన మన మెడికల్ రూట్లో హెల్ప్ చేసిన ఓకే ఒక కంపౌండర్ ఉండే సార్, ఆర్ఎంపీ డాక్టర్గా ఉన్నాడు ఇప్పుడు ప్రెసెంట్. 2003 నవంబర్లో వాళ్ళ అమ్మాయి మ్యారేజ్ అయింది సార్. వాళ్ళ అమ్మాయి మ్యారేజ్లో తిరుమల మెడికల్ అని మెడికల్ షాప్ ఉంది సార్ మా హాస్పిటల్లో. ఆయన నా పక్కన కూర్చొని మిడ్-నైట్ 1 o'clock ఆ టైంలో తను మెడిటేషన్ చేసుకుంటూ కూర్చున్నాడు సార్, మన శ్వాస మీద ధ్యాస చేసుకుంటూ కూర్చుంటే ఇద్దరం పక్క పక్కన కూర్చున్నాం. ఎవరు లేరు, నైట్ మ్యారేజ్ కాబట్టి చాలా తక్కువ మంది ఉంటారు, అందరు డిన్నర్ చేసి విషెస్ చెప్పి వెళ్ళిపోతారు కదా సార్. తను మెడిటేషన్ చేసుకుంటూ కూర్చున్నాడు సార్. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఒక గ్లోరియస్నెస్, ఒక ఎనర్జీ కనబడ్డది సార్. ఈజ్ నాట్ స్లీపింగ్, తను నిద్రపోవట్లేదు కానీ డూయింగ్ సంథింగ్, ఏదో జరుగుతుంది అని ఆ కాస్మిక్ ఎనర్జీ నన్ను అట్రాక్ట్ చేసింది సార్. అతను మెడిటేషన్ల నుంచి బయటికి రాగానే ఏం చేశారు మీరు, మీ ఫేస్ లో ఎనర్జీ ఉందంటే మన శ్వాస మీద ధ్యాస చెప్పడం జరిగింది సార్. ఫస్ట్ పరిచయం అయిన ద్వారా ఆయన నా గురువు సార్, ఆయన మెడిటేషన్ గురువు విశ్వేశ్వరరావు సార్. విశ్వేశ్వరరావు, ఒక మిత్రుడు విశ్వేశ్వరరావు ద్వారా పరిచయం అయిపోయింది సార్. తర్వాత మరి మీరు ఎప్పుడు కూర్చుంటే జరిగింది? ఆ రోజే ఆ మ్యారేజ్ అయిపోవటంతోనే ఇక్కడ శారదా కుటీర్ అని పిరమిడ్ ఉంది సార్. అక్కడ శారదా కుటీర్లో బుద్ధ పిరమిడ్, మైత్రేయ బుద్ధ పిరమిడ్ ఉంది. ఆ పిరమిడ్ లో కింగ్స్ ఛాంబర్ లో కూర్చొని మెడిటేషన్ చేయడం జరిగింది సార్. ఆ మెడిటేషన్ చేసినప్పుడు ఫస్ట్ అటెంప్ట్ కే అసలు మొత్తం నాగలోకానికి వెళ్ళిపోయినా సార్, ఫస్ట్ అటెంప్ట్ కే. ఎందుకంటే నైట్ అంతా నిద్ర లేదు కదా సార్ మ్యారేజ్ లో. ఇక సీదా ఆయన చెప్పగానే ఆయన ఫేస్ లో గ్లోరియస్నెస్ చూసిన తర్వాత ఆ కాస్మిక్ ఎనర్జీ నన్ను అట్రాక్ట్ చేసి ఆ పిరమిడ్ లో కూర్చోబెట్టింది సార్. ఆ రోజు మొదలుపెట్టిన మొదలు ఇప్పుడు దాకా కంటిన్యూగా ప్రాక్టీస్ నడుస్తూనే ఉంది సార్. 24/7 నడుస్తుంది సార్ నా ప్రాక్టీస్. ఇప్పుడు అలా ధ్యానం కూర్చున్నప్పుడు ఫస్ట్ నాగలోకానికి వెళ్ళాం అంటే అది దేనికి సంబంధించింది? అంటే నిద్రలో కళలో కూడా మనం బయటకు వచ్చి వెళ్తుంటాం అనే ప్రదేశాలకి, హాస్టల్ ట్రావెల్ కి సంబంధించిన విషయం అని. ఆ విషయం అప్పటికి తెలుసా? అప్పటికి తెలిసి అంటే తెలియదు సార్, తర్వాత ప్రాక్టీస్ లో అర్థం అవుతూ వచ్చింది. ఎందుకు ఇలా జరిగింది ఏమిటి అనేది ప్రాక్టీస్ లో అర్థం అవుతూ వచ్చింది. డే 1 లోనే ఫస్ట్ 10 minutes లోనే ఈ ట్రావెల్ జరిగింది సార్ నాకు. అది గుడ్ ఎక్స్పీరియన్స్ టు మీ. తర్వాత ధ్యానం పొడిగింపబడిందా? కంటిన్యూ చేశాను సార్. 2003 నవంబర్ నుంచి 1 hour 2 hours 3 hours అట్లా ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళటం జరిగింది సార్. ఓకేనండి. ఇంకా తర్వాత ధ్యానం బాగా పెరిగిన తర్వాత అనుభవాలు కూడా ఎలా పెరుగుతూ వచ్చినాయి మీకు? మాటే మంత్రం అయిపోయింది సార్. మాటే మంత్రం. ఇక దాని మించిన ఆన్సర్ లేదు సార్. ఎక్కడ పోయినా ఎనర్జీ వైఫై లాగా పనిచేసేది సార్. ఎక్కడ పోయినా ఏ ఆఫీసర్ దగ్గర పోయినా 1 second లో వాళ్ళతో కనెక్ట్ అయిపోయేటోని, ఎవరినైనా మెడిటేషన్ లో కూర్చోబెట్టే స్థితిలో వెళ్ళేటోని. ఓకే. మీ ధ్యానంలో ఇంకేమన్నా యాస్ట్రల్ ట్రావెల్స్ లాంటివి కానీ ఇంకేమన్నా అనుభవాలు, ఇంకెక్కడికైనా వెళ్తారు? చాలా కోటాను లోకాలు తిరగటం జరిగింది సార్. అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్స్ ఆ రోజు నుంచే కంటిన్యూ సార్. ఎప్పుడు కూర్చున్నా నాకు ట్రావెల్ జరుగుతూనే ఉంటాయి సార్. మంచి అట్మాస్ఫియర్ లో, నేచర్ లో కనెక్టివిటీ ఉండేది సార్ నాకు. చాలా అంటే ఇప్పుడు అసలు బయట ప్రపంచంలో కనబడేది కాదు సార్. బాహ్య ప్రపంచంలో ఎక్కడ తిరిగినా మెడిటేషన్ రూట్ లో ధ్యానం చేసినప్పుడు వచ్చిన ఏదైతే లొకేషన్స్ ఉన్నాయో బాహ్య ప్రపంచంలో కనబడేటి కావు సార్. నీట్ గా ఉండేది అసలు. అంటే ఈ భూగోళం మీద ఎక్కడ కూడా కనబడలేదు సార్. అంత మంచి కోటాను లోకాల్లోకి ప్రయాణం చేసిన. రైట్ అండి. ఇప్పుడు ఈ ప్రయాణం అంతా కూర్చునేటప్పుడు ఏదైనా ప్రపోజల్ మీరు పెట్టుకుని మీ ప్రపోజల్ ప్రకారమే యాక్చువల్గా ప్రయాణం చేసేవాళ్ళ? అయితే మీ ప్రపోజల్ లేకుండా వెళ్ళిపోతాం, మీ ప్రపోజల్ లేకుండా ఎలాగ వెళ్ళిపోతుంది? అలా కాకుండా ఇదిగో నేను ఇక్కడ ఉన్నాను, హిమాలయాలకు వెళ్ళి రావాలి అట్లా అనుకుని వెళ్ళటం రావటం అట్లా ఏమైనా జరిగినాయి? ఎక్స్పెరిమెంట్ చేయలేదు సార్, అలాంటి ఎక్స్పీరియన్సెస్ ఏం చేయలేదు. కానీ ఎక్కడైనా లొకేషన్ కి పోయేటప్పుడు నేను తిరుపతి పోదాం అనుకున్నాను సార్. ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతి లొకేషన్ మొత్తం ముందే కనబడేది సార్ ధ్యానంలో. నాకు పోయి చూడంగానే ఇదంతా నేను చూసేసిన అన్నట్లు అనిపిస్తుంది, ముందే కనబడేది సార్ నాకు. అనుకోకుండానే నేను ఇట్లా పోదాం అనుకుంటే చాలు ఆ ఏరియా మొత్తం నాకు కనబడేది, అన్ని యాజ్ ఇట్ ఈజ్. అది సార్ అదే ఎక్స్పీరియన్స్. తర్వాత మీరు అక్కడికి వెళ్ళి చూస్తే అంతా ఏవైతే చూసారో అవి ప్రాక్టికల్ అక్కడ ఉండే. అవును సార్, బాగుంది. ఇంకొక ఎక్స్పీరియన్స్ ఏంటంటే సార్, మా మరదలు ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు
హాస్పిటల్లో డాక్టర్ ఫస్ట్ బాబు సార్, తర్వాత కూడా పాప కావాలని కోరుకుంది సార్. ఓకే. కోరుకున్నప్పుడు డాక్టర్ ఏం చెప్పిండంటే సెకండ్ కూడా బాబే అవ్వచ్చు అని ఒక క్వశ్చన్ మార్క్లో చెప్తే ఓకే. తను బాధపడుతుంటే మా అత్తగారికి నేను మెడిటేషన్ నేర్పించాను సార్ గంపలగూడెంలో. నేర్పించినప్పుడు తను మా అత్తగారు ధ్యానంలో కూర్చుంటే పండంటి పాప కనబడ్డది సార్. మా మరదలకి పాప పుట్టినట్టు. మా అత్తగారికి ముందే ఓకే. యాజ్ ఇట్ ఈస్గా. లేదమ్మా నీకు పాప అంటే నాకు ఏదో ఆనందంగా ఉండటానికి నా సంతోషం కోసం చెప్తాను. లేదమ్మా నిజంగా నాకు పాప కనబడ్డది, ధ్యానంలో అది నిజం అవుతుంది అని చెప్పారు. ఆ డెలివరీ తర్వాత ఎట్లయితే చూసారో మా అత్తగారు ఆ పాపని అట్లనే డెలివరీ పాప వచ్చింది సార్. ఓకే. అంతా హ్యాపీ. అది వాళ్ళందరూ హ్యాపీ. దాంట్లో ధ్యానమైన నమ్మకాలు బాగా పెరిగి ఉంటాయి. వాళ్ళకి ధ్యానమైన నమ్మకాలు. వాళ్ళు ఎక్కడ ఉంటారు అన్నాడు? గంపలగూడెం సార్, కృష్ణా జిల్లా. ఈ విధంగా మీ పరిచయాలు పెరుగుతున్నాయి, ధ్యానానుభవాలు పెరుగుతున్నాయి, యాన్స్టల్ ట్రావెల్స్ పెరుగుతున్నాయి. ఈ పరిస్థితిలో పత్రిజని మీరు ఫస్ట్ టైం ఎక్కడికి వెళ్ళారు? 2004 జనవరిలో తుమ్ము తీర్థంలో టూర్ జరిగింది సార్. ట్రెక్కింగ్ జరిగింది సార్. తుమ్మూరు తీర్థం. అక్కడ కలిశారు సార్ ఫస్ట్ పత్రి సార్. కలవటంతోనే సార్ని ఫస్ట్ క్వశ్చన్, ఎన్ని సంవత్సరాల నుంచి నాకెందుకు కలవలే, నువ్వెందుకు నాతోని కలవలే, ఓకే, నువ్వేం చేసినావు, నన్ను పిలుచుకోవచ్చు కదా అంటే, నువ్వు కూడా రావచ్చు కదరా బడవా అని చెప్పడం జరిగింది సార్. సార్కి మీకు సంభాషణ ఫస్ట్ అది మా ఇంట్రడక్షన్. చాలా అసలు మామూలుగా జరగలే, ఎన్నో జన్మల బంధం ఉన్నట్లుగా పత్రి సార్ నాకు అట్లా సంబోధించడం జరిగింది. ఏమైపోయావని సార్ అడగటం, నన్ను ఎందుకు పిలుచుకోలేదని సార్ చెప్పడం, రెండు ఎట్ ఏ టైం జరిగింది. ఇక తర్వాత నుంచి సార్ ఎక్కడ టూర్కి వెళ్ళినా సార్తో కలిసి ప్రయాణం చేస్తుండే సార్. మంచిగా సార్ కార్లోనే కూర్చొని తిరిగి సార్ అవేర్నెస్ కానీ అవన్నీ లైవ్లో చూడటం జరిగింది సార్. బాగా లైవ్లో చూడలేదు. ఎటువంటి పరిస్థితిలో సార్తో ప్రయాణం చేశానంటే సార్, ఎవరైనా రాంగ్ మాట్లాడితే కార్లో కార్ ఆపేసి వాళ్ళని దిగిపోమనే స్టేజ్లో ఉండేది సార్. ఎప్పుడైనా సరే నెగిటివ్ మాట్లాడినా, ఏ ఓడు కూడా రాంగ్ వచ్చినా కార్ అక్కడే ఆపేసేది. ఏ లొకేషన్లో ఆపిల్లనే తెలియదు. వాళ్ళని దిగిపోమన్నా టైంలో నేను సార్తో తిరుగుడు నా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. ఏ సంవత్సరం సుమారుగా అది 2004లోనే సార్. 2004 అది అంటే పత్రిక అంటే కంప్లీట్ పాజిటివ్. 100%. అర్హత కూడా లేదు అసలు. నోటి నుంచి ఒక చెడు మాట వస్తే ఆ రిజల్టే వేరుంటుంది వాళ్ళతో ఎదుట వ్యక్తితోని. ఓకేనా, అటువంటి స్టేజ్. ఇంకా మరి పత్రిక సార్తో మీకు జరిగినటువంటి సంభాషణలు కానీ, జ్ఞానపరమైన అవగాహన కానీ ఎట్లా షేర్ చేసుకునేవాడు మీరు ఆయనతోటి? ఒకసారి నేను ఈ మెడిటేషన్ రూట్లోకి వచ్చింది సార్, వెంటనే నేను ఫుల్ టైం సర్వీసర్గా మారిపోయాను. అన్ని బిజినెస్లు ఆపేసి, వ్యాపారం పూర్తిగా ఆపేసి, అన్నీ ఆపేసి ఫుల్ టైం సర్వీసర్గా తిరుగుతున్నప్పుడు ఇయర్లీ వన్స్ మా అత్తగారి కుటుంబం మొత్తం, మా అత్తగారి తరపున కుటుంబం, మా మరదలు, మా వదిన గారు, మా సడ్డగుళ్ళు అందరూ వచ్చి అక్కడ గ్రూప్గా ఉండేది సార్. ఓకే. గ్రూప్లో ఉన్నప్పుడు మా మిస్సెస్ ఏం చేసింది, ఈయన బిజినెస్ చేయట్లేదు అని అందరికీ ఫ్యామిలీ మొత్తానికి ఒక అర్జీ పెట్టుకుంది సార్. తను బిజినెస్ చేసే విధంగా చూడండి అని. సో అందరు 13 మంది మొత్తం ఫ్యామిలీ మెంబర్స్. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, ధ్యానమే, వ్యాపారం మీరు వ్యాపారం చేసి తీరాల్సిందే అన్నారు. ఓకే. సో నేను వాళ్ళతోని మంచి ప్రశాంతమైన డిస్కషన్ చేసినప్పుడు వాళ్ళు సాటిస్ఫై అయ్యారు. కానీ నాకు ఒక అంతర్మదన ఏర్పడ్డది సార్. దిస్ ఈజ్ రైట్ వేనా రాంగ్ వేనా క్వశ్చన్ రేజ్ అయింది నాకు. అంటే భౌతిక ప్రపంచంలో మరి ధనం మూలం మీద జగత్ ఏం చేయాలన్నా రూపాయి కావాలి. అవును సార్. మరి వ్యాపారం అని పూర్తిగా ఎదుగుతుంటే ఫ్యూచర్ ఏమిటి? నాకు కూడా క్వశ్చన్ మార్క్ భవిష్యత్ ఏంటి అని. ఓకే. సో ఏం చేశానంటే సార్, ఇక మనకి అన్నిటికీ మంచి ఫ్రెండ్, నేను పత్రి సార్ని ఎప్పుడు ఫ్రెండ్గా చూస్తుండే సార్. నేను ఒక గురువులాగా, ఒక ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలాగా ఎప్పుడు చూడలేదు సార్. అన్ని సంస్థల్లో ఉన్న ఆధ్యాత్మికవేత్తలు కానీ, ఫిలాసఫర్స్ కానీ నేను ఎప్పుడు ఫ్రెండ్ లాగానే చూసేది. అదే స్టైల్లో పత్రి సార్ని కూడా ఒక మంచి మిత్రుడిగా, ఆత్మీయుడిగా చూసేటోండి సార్. ఆప్తుడిగా చూసేటోండి. ఆ తర్వాత అట్లా వెళ్తూ ప్రయాణంలో సార్ నందిగామ ప్రోగ్రామ్ చేయడం జరిగింది సార్. నందిగామలో వెహికల్ వేసుకొని పోయాను సార్. నేను ఒక్కడే పోయాను, ఎందుకంటే ఇది నా పర్సనల్ విషయం కాబట్టి. అక్కడ మాట్లాడటం కుదరలేదు సార్. సార్తో ఎప్పుడు కూడా రెగ్యులర్గా కలిసే ఉంటాం, కానీ ప్రైవసీ దొరకలే నాకు అడగటానికి. అది అయిపోయింది. అక్కడి నుంచి మచిలీపట్నం పోయినాం సార్. విజయవాడ వచ్చి మీ ఇంటికి వచ్చాం సార్. మీ ఇంటికి వచ్చి మచిలీపట్నం పోయినా, అక్కడ మీ ఇంటికాడ దొరకలే. తర్వాత బందరు వెళ్ళాం సార్ మచిలీపట్నం, అక్కడ దొరకలే. తర్వాత థర్డ్ డే మన ఇంటికి వచ్చినప్పుడు మన ఇంట్లో సారు నేను ఏకాంతంగా ఉన్నాం సార్ రూమ్ లో. రాత్రి 1:30 ఆ టైంలో అందరు వెళ్ళిపోయారు సార్. ఇక్కడ మీరు కూడా వెళ్ళిపోయారు రెస్ట్ తీసుకుంటా. ఇక సార్తోనే ఉన్నప్పుడు సార్ని ఈ క్వశ్చన్ రేజ్ చేశాను సార్.
నాకు ఇట్లా జరిగింది సార్, ఆ, కానీ నాకు ఆ, ఫుల్ టైం సర్వీసర్గా ఉండాలని ఉంది సార్, ఓకే. మీ ఒపీనియన్ తీసుకుందామని ఆ, ఇన్ని రోజుల నుంచి ప్రయత్నం చేసినా కూడా ఆ, నాకు ఈ రోజు అవకాశం దొరికింది సార్ అని ఓకే. చెప్పడం జరిగింది. ఆ, వెంటనే సార్ ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా ఆ, ప్రతి సెకండ్ ఉమ్, నీ ఇన్సైడ్ వెళ్ళి నీ శ్వాసను పట్టు, నీకు డైరెక్షన్ ఇస్తుంది. ఎటువంటి పరిస్థితిలోనైనా, ఓకే. ఎటువంటి స్థితిలోనైనా, ఎటువంటి సందర్భంలోనైనా ఓకే. నీ శ్వాసను అడుగు. నీ గురువు, నీ ఫ్రెండ్ మొత్తం నీ శ్వాస ఓకే. నీ ఇన్నర్ డైరెక్షన్ చేస్తుంది. దాని ప్రకారం ఫాలో కమ్మని చెప్పడం జరిగింది సార్. ఇక అంటే నీ జీవితానికి మార్గదర్శకంతా నీ అంతరాత్మ ప్రబోధం అంతరాత్మ కదా. అంతరాత్మ ప్రబోధాన్ని మించింది ఏమీ లేదు. ఏమీ లేదు. ఫస్ట్ టైం. ఫస్ట్ టైం. ఓకే. అప్పటికి నేను 2-3 ఇయర్స్ అయిపోయింది సార్ ఆ రూట్లోకి వచ్చి. ఉమ్. ఇది 2-3 ఇయర్స్ తర్వాత జరిగిన సంఘర్షణ సార్, కుటుంబ పరంగా ఏదో వచ్చింది. శంకులో పోస్తే కానీ తీర్థం కాదు కదా. తీర్థం కాదు కదా అది. ఓకే. అయితే సార్ ఇక ఆ రోజు నుంచి నేను ఎవరికైనా సరే ఏం చెప్తానంటే, ఆ, పత్రి సార్ కాన్సెప్ట్ కూడా అదే సార్. ఓకే. నా దగ్గర ఏం లేదు, ఈ గడ్డంగాని దగ్గర ఏం లేదు, అంతా మీలోనే ఉంది. ఎవ్రీథింగ్ ఈజ్ విత్ ఇన్, గో ఇన్సైడ్, మీ శ్వాసని పట్టుకోండి అని చెప్పడం జరిగింది. బాగుంది. హెల్త్ ఇష్యూస్ కానీ, ఫైనాన్షియల్ ఇష్యూస్ కానీ, ఏ ప్రాబ్లం ఉన్నా సరే ఆ, గో ఇన్సైడ్ అని చెప్పడం జరిగింది ఓకే. సార్. ఓకే. ఆ విధంగా నేను కూడా అందరికీ అదే మార్గం చెప్పేటోడు. నా దగ్గర ప్రాబ్లం అని వస్తే ఇదివరకు నేను దగ్గరుండి గుడికి తీసుకుపోయి ప్రదర్శనలు చేపించేది, ఓకే. కానీ అది మీద వేసుకునేది కాదు సార్. మొత్తం ట్రెండ్ మారింది ఇప్పుడు. ట్రెండ్ మారింది. ఆ రోజు నుంచి ఓకే. ఇంకా అప్డేటెడ్ అయిపోయినా సార్. ఓకే. ఇప్పుడు దాకా కూడా అదే వర్డ్ కంటిన్యూ అవుతుంది సార్. మీ ఇన్నర్ డైరెక్షన్ చేస్తుంది, మీ ఇన్నర్ డైరెక్షన్ని ఫాలో కండి, ఓకే. మీకు అది మంచి మార్గం ఇస్తుంది అని చెప్పడం జరిగింది సార్. అది అంటే వాళ్ళ జీవితం ఏంటో, వాళ్ళ జీవిత ప్రణాళిక ఏంటో మనకేం ఎవరి ఒకటి చెప్పేది కాదు కదా అది. ఎందుకంటే ఎవడు వాస్తవాన్ని వాడే సృష్టికర్త. అవును సార్. అందువల్ల ఇక అంతరాత్మ ప్రబోధమే ఎవరికైనా కానీ గైడెన్స్. అవును సార్. ఓకేనండి. తర్వాత ఇక జర్నీ అలా సాగుతుంది కదా. జర్నీ అలా. ఇప్పుడు ఆహార అలవాట్లు ఏంటంటే చిన్నప్పటి నుంచి మీకు ఎట్లా ఉండేవాళ్ళు? చిన్నప్పటి నుంచి కూడా మా ఫాదర్ ఫారెస్ట్ కాంట్రాక్టర్ సార్. ఓకే. ఇంట్లో నాన్ వెజ్ నడిచేది. ఆ, ఇంట్లో నాన్ వెజ్ నడిచేది. ఆ, సో ఇంట్లో మేము వైశాస్ సార్, వైశాస్ పరంగా అప్పట్లో వైశాస్ తినేటోళ్ళు కాదు సార్ ఎక్కువ. ఉమ్, అప్పుడు నా చిన్నప్పుడు ఉమ్. చాలా తక్కువ మంది ఉండేటోళ్ళు. కానీ మా ఎలాగ ఇంట్లో బ్రాహ్మణు వైశ్యానికి ప్యూర్ వెజ్ అనేది ఒక టైటిల్ ఉంది కదా. అవును సార్, ఉమ్, టైటిల్ ఉంది. ఉమ్, అయితే అప్పట్లో ఏం చేసేదంటే సార్, నాన్ వెజ్ తీసుకునేది నేను. ఓకే. ఆ శనివారం ఆంజనేయ స్వామికి తప్పితే తక్కిన రోజులు అన్నీ తీసుకునేటోండి సార్. ఉమ్, శనివారం ఒక్కరోజు ఎగ్జంప్షన్ ఇచ్చేటోడిని. తక్కిన రోజులు 24/7 ఎప్పుడు నాన్ వెజ్ కంటిన్యూ అయ్యేది సార్. ఎప్పుడైతే ధ్యానం రూట్లోకి వచ్చామో ఉమ్, డే 1లోనే నేను నాన్ వెజ్ మానేయటం జరిగింది సార్, ఎవరు చెప్పకుండా. కానీ మన శాకాహార జగత్తు ఉన్న సంగతి కూడా ఆ, మనకు తెలిసిన విషయమే కదా సార్. అప్పుడు ర్యాలీస్ అవి బాగా జరిగేది. ఓకే. ర్యాలీస్లో పాల్గొన్నా కూడా నేను అప్పుడు తీసుకునేది 1-2 ర్యాలీస్లో. తర్వాత ఆటో సిస్టంలో బంద్ చేయడం జరిగింది. ఓకే. పత్రి సార్ ఒక మాట చెప్పేటోడు సార్, వసుతగా వెజిటేరియన్ ఉన్నాడు గొప్పోడు కాదు, నాన్ వెజ్ తిని బంద్ చేసినోడు చాలా గొప్పోడు అని. అంతేగా మరి, ఒక అలవాటు నుంచి బయటకు వచ్చాడు. ఆధ్యాత్మిక శాస్త్రవేత్త కావాలన్నా కూడా ఆ, శాకాహారి కంపల్సరీ అయి తీరాల్సిందే అనేది పత్రి సార్ కాన్సెప్ట్. రైట్. ఇంకా తర్వాత డెవలప్మెంట్స్ ఏంటని ఇంకా? యాక్చువల్గా నా డెవలప్మెంట్స్ ఏంటంటే సార్, అప్పటి నుంచి జిల్లా మొత్తం ఆర్గనైజింగ్ సెక్రటరీగా తిరుగుతూ, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తిరుగుతూ మొత్తం ధ్యాన ప్రచారం చేస్తూ ఉండే సార్. కొత్త ఏరియాలో కూడా పోయి చేసేటువంటి సార్ ధ్యాన ప్రచారం, శాకాహార ర్యాలీలు అవన్నీ చేసుకుంటూ వచ్చేది. తర్వాత డెవలప్మెంట్స్ ఎట్లా ఉండేదంటే సార్, నియోజకవర్గంలో ప్రతి నియోజకవర్గంలో ఒక ప్రోగ్రామ్ పెట్టాను సార్. అన్ని ఐఎఫ్ఎస్ఎస్ అని పత్రి సార్ ప్రోగ్రామ్ చేశారు కదా సార్. ఐఎఫ్ఎస్ఎస్ ప్రోగ్రామ్ లాగా పెట్టి విత్ ఇన్ 50 డేస్లో ఒక 200-300 మంది కొత్త వాళ్ళని గ్యాదర్ చేసి మెడిటేషన్లో కూర్చోబెట్టి వాళ్ళకి మళ్ళీ భోజనాలన్నీ ఏర్పాటు చేసి అక్కడ అన్ని సదుపాయాలు చూసి వచ్చేటాను. 15 డేస్లో 200-300 మంది గ్యాదర్ చేసాడు అంటే దట్ ఈస్ నాట్ ఎన్ ఆర్డినరీ. అంత హార్డ్ వర్క్ చేసేది సార్. 15 డేస్ పొద్దున బయటకు వస్తే రాత్రి దాకా ఆల్ డిపార్ట్మెంట్స్ తో టచ్లోకి వెళ్ళిపోయేటోండి సార్. ఈ డిపార్ట్మెంట్ అని, ఆ డిపార్ట్మెంట్, కానీ అందరు కూడా స్పందించేటోళ్ళు సార్. ఎందుకంటే యద్భావం తద్భవతి అనేది అస్త్రం చాలా పవర్ఫుల్ ఉంది కదా సార్. పత్రి సార్ ఇచ్చిన కాన్సెప్ట్ చిన్నప్పటి నుంచి మంచి చొరవ, ధైర్యం, లెజెండ్. అవును సార్. అదే ఇప్పుడు ఇక్కడ కూడా బాగా ఉపయోగపడి అన్ని బాగా ఉపయోగపడే సార్. 2004 మన అసెంబ్లీ ఎలక్షన్ తిరుమల ట్రెక్కింగ్కి వెళ్ళానని చెప్పాను సార్. 2004 జనవరిలో తిరుమల ట్రెక్కింగ్లో ధ్యానంలో కూర్చుంటే 2004 ఏప్రిల్లో కొత్తగూడెం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నట్లు నాకు ముందే మెసేజ్ వచ్చింది సార్. నాకు ముందు నుంచి ట్రావెల్స్ జరిగే అలవాటు కదా సార్. ఆ విధంగా నాకు మెసేజ్ వస్తే నాతో పాటు తిరుమల ట్రెక్కింగ్కి ఒక 3 వచ్చారు సార్. 3లో ఒక అతను ఏమన్నా, నాకు ఈ మెసేజ్ వచ్చిన తర్వాత పార్టీ ఉందన్న సంగతి నాకు తెలియదు సార్. 99లో మన పార్టీ స్థాపించడం జరిగింది కదా, అది నాకు తెలియదు. సో వెంటనే మన మీటింగ్లో పార్టీ గురించి అనౌన్స్ చేయడం జరిగింది సార్.
నాతో వచ్చిన వాళ్ళు ఒక అతను నేను కానీ ఇక్కడ బిగ్ షాట్ ఒక ఆయన ఉన్నాడు, ఆయనని కానీ నిలబెడతామని ఆయన చెప్పడం జరిగింది. నాకు అప్పుడు కొత్త 2003 నవంబర్ 3 నెలలే కదా సార్, 3 నెలల పిల్లగాడిని. సో ఆ విషయంలో నాకు అవగాహన లేదు కాబట్టి నేను దాన్ని మింగేసిన సార్. ఓకే, దాన్ని వదిలేసిన డిలీట్ బాక్స్లో వేసి. ఓకే, ఇక ఎలక్షన్ టైం రానే వచ్చింది సార్. అప్పుడు పత్రి సార్ ఖమ్మంలో ఉన్నారు. తిరుమల ట్రెక్కింగ్కి వచ్చిన వాళ్ళని కొత్తగూడెం నుంచి రమ్మన్నారు. అంటే పత్రి సార్ ప్రియ శిష్యుడు రంగారెడ్డి సారు, నేను మేము తిరుమల పోయిన ముగ్గురం కలిసి వెళ్ళటం జరిగింది సార్. ఎవరైతే నిలబడతా అన్నాడో ఆ వ్యక్తిని అడగటం జరిగింది, నువ్వు నిలబడతా పోటీ చేస్తావా అంటే ఆ చేస్తా అన్నాడు. సరే ఆయనను ఎంకరేజ్ చేస్తూ, అప్పుడు షాప్ ఉండేది సార్ నాకు, ఇంకా షాప్ వదిలేసి వెళ్ళటం జరిగింది సార్. వెళ్ళటంతోనే ఎవరైతే కాంటెస్టింగ్ క్యాండిడేట్ని నేను తీసుకుపోయాను అతను 2 స్టెప్స్ వాళ్ళ రిలేటివ్ కనబడితే 2 స్టెప్స్ వెనకకేసిండు. నేను పత్రి సార్ని కలవడానికి 2 స్టెప్స్ ముందేసి సార్ దగ్గరికి హాయ్ సార్ అనుకుంటే ఒక ఫ్రెండ్ని రిసీవ్ చేసుకున్నట్లుగా వెళ్ళాను సార్. వెళ్తే కొత్తగూడెం క్యాండిడేట్ నువ్వే అని చెప్పడం జరిగింది సార్. దానికి నేను గట్టిగానే వాదించాను, సార్ నేను కాదు ఇంకో క్యాండిడేట్ని తీసుకొచ్చాను. అతనంటే అతను కాదు నువ్వే, నాకేం చెప్పొద్దు అన్నాడు. ఒక 2 నిమిషాలు ఇద్దరి మధ్యలో తర్జన భర్జన జరిగింది. జరిగిందా నువ్వే క్యాండిడేట్, నీ ఎక్స్పీరియన్స్ చెప్పానంటే జరిగింది. ఏం లేదు సార్, తిరుమల ట్రెక్కింగ్లో నాకు ఇట్లా ఎమ్మెల్యేగా కాంటెస్ట్ చేస్తున్నట్లు మెసేజ్ వచ్చింది సార్ ధ్యానంలో. అంటే ఇంకేంటి మళ్ళీ పోటీ చేయడానికి ఇంకేంది బడవా అని చెప్పడం జరిగింది. సరే అని కాంటెస్ట్కి ఓకే చేసాము. వచ్చి ఇక మా బ్రదర్ ఇక్కడ పొలిటీషియన్ సార్, ఇక్కడ ఎమ్మెల్యేకి రైట్ హ్యాండ్గా ఉండేటోడు. సో మా బ్రదర్కి ఫోన్ చేయడం జరిగింది అక్కడి నుంచే, ఇక్కడ అసెంబ్లీకి నేను పోటీ చేస్తున్నంటే తనేమనుకున్నంటే పిరమిడ్ పార్టీ నుంచి వీళ్ళకేమన్నా ఎలక్షన్స్ ఉన్నాయేమో దానికి కాంటెస్ట్ చేస్తున్నారేమో అనుకోవడం జరిగింది. ఆర్గనైజేషన్ పరంగా ఎలక్షన్ అనుకొని ఆయన అనుకోవడం జరిగింది. సో ఆ విధంగా అయిన తర్వాత 2004 ఏప్రిల్లో నామినేషన్ వేయటం జరిగింది. భారీగా మంచిగా వెళ్ళి నామినేషన్ వేయటం జరిగింది. పొలిటీషియన్స్ అందరికీ వైశ్య కమ్యూనిటీ కదా సార్ మాది, ఓట్లు చీల్తే అనే ఉద్దేశంతో వాళ్ళు విత్డ్రా అవ్వమంటం జరిగింది. అప్పుడు నేను మంచిగా శారదా కుటీర్లో మెడిటేషన్ చేసుకొని వెళ్ళటం జరిగింది. నేను డ్రాప్ అవ్వటం జరిగింది. ఇది ఆధ్యాత్మికంగా సంబంధించింది. అందరూ ధ్యానులుగా మారి మంచి లీడర్స్గా మారాలనే సంకల్పంతో పిరమిడ్ పార్టీ స్థాపించడం జరిగింది. కాబట్టి నేను ఆ ఆశయానికి నేను కట్టుబడి ఉంటాను. నేను ఎట్టి పరిస్థితుల్లో నేను డ్రాప్ అవ్వటం జరగదు. మీరు ఫిజికల్ యాక్టివిటీస్ కోసం మీరు ఫిజికల్గా ఒక పొలిటీషియన్గా ఉన్నారు తప్పితే ఒక లీడర్గా పబ్లిక్ ఏం సర్వీస్ చేయాలన్న సంగతి మీరు మరుగున పడిపోతుంది ఎలక్షన్ తర్వాత. ఆధ్యాత్మిక శాస్త్రవేత్త పరిపాలకుడు అవుతే ఎలా ఉంటుంది అని చూపించడం కోసమే మేము నిలబెడతాం జరిగింది. కాబట్టి డ్రాప్ అవ్వటం జరిగింది. 2004లో 1200 చిల్లర ఓట్లు వచ్చినాయి సార్. అప్పట్లో 1200 చిల్లర ఓట్లు అంటే నాట్ ఎన్ ఆర్డినరీ థింగ్. మొత్తం అన్ని గ్రామాలు ఒక స్కూటీ వేసుకొని ఒక పిరమిడ్ తయారు చేసి ఒక పిరమిడ్ కట్టుకొని ప్రచారం చేయటం జరిగింది. మీ ప్రచారం బాగుంది అని చెప్పడం జరిగింది. ధ్యానం కూడా అప్పుడు చాలా బాగా చేయటం జరిగింది. ఓవరాల్గా ఆ పిరమిడ్ ధ్యాన ప్రచారం కానీ శాఖ ప్రచారం కానీ అటు ఆధ్యాత్మిక వార్తలే శాస్త్రవేత్తలు కావాలని చెప్పిన టైటిల్ కానీ జనంలోకి బాగా తీసుకెళ్ళగలిగాను. బాగుందండి భారీగా. ఇప్పుడైతే పత్రిజీ ఏ కొత్త వాళ్ళు ధ్యానంలోకి వచ్చినప్పటికీ కూడా ఒక 3 పాయింట్స్ చెప్పేవాళ్ళు గట్టిగా. ఎందుకంటే నిత్య జీవితంలో ఒక వ్యక్తి ఎదగటానికి 3 పాయింట్లు కావాలి. వాటిలో ఒకటేమో సాధనని చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవం. రెండోది వచ్చేసరికి మంచి స్వాధ్యాయం, అంటే అది భగవద్గీత కావచ్చు, బైబిల్ కావచ్చు, మంచి పుస్తకాలు బాగా చదవగలిగినప్పుడు జ్ఞానపరమైన అవగాహన పెరుగుతుందని చెప్పేవాడు. ఈ స్వాధ్యాయం అన్నప్పుడు జ్ఞానపరమైన అవగాహన పెరగటానికి పుస్తకాలు చదవడం ఒకటైతే, స్వాధ్యయనం అంటే మనం ఆత్మపరిశీలన చేసుకుంటాం. నేనేం మాట్లాడుతున్నాను, ఎలా ఉన్నాను, ఏంటి అని సిన్సియారిటీ హానెస్ట్గా ఉన్నామో లేదండి ఆత్మపరిశీలన కూడా దాంట్లోకి వస్తాయి. మూడవది సజ్జన సాంగత్యం కదా, మనం ఏదైతే చేస్తున్నాం ఈ సజ్జన సాంగత్యాల్లో ఎవరి అనుభవాలు ఎలా ఉన్నాయి, ఎవరేమేమి బుక్స్ అవుతున్నారు, ఎవరి అవగాహన అంటే షేర్ చేసుకునేవాడు. ఈ 3 కంపల్సరీ అని చెప్పేవాళ్ళు కదా. ఇప్పుడు సాధన పరంగా మీకు థర్డ్ యాక్టివేట్ అవ్వటం కానీ, యాస్ట్రల్ ట్రావెల్ చేయటం కానీ ఇవన్నీ నడుస్తున్నాయి. మరి స్వాధ్యాయంలో సారు ఎన్నో బుక్స్ సజెస్ట్ చేశారు, మన అవగాహన పెరగటానికి మంచి బుక్స్ చదవాలని చెప్పని. అట్లా మీరు ఏమేమి చదివారు, ఏమిటి? యాక్చువల్గా సార్ ఇప్పుడు ఏం జరుగుతుందంటే సార్ 3 చెప్పారు, స్వాధ్యాయము ప్లస్ బుక్ రీడింగ్ అవన్నీ చెప్పడం జరిగింది. ఆ బుక్ రీడింగ్లో నేను ఏం చేసేదంటే సార్, ఒక బుక్ తీసుకుంటే ఒక పేజ్ చదివితే నాకు సరిపోయేది సార్. నాకు ఆ బుక్ అవగాహన మొత్తం వచ్చేది. ఎందుకంటే సార్ థర్డ్ ఐ యాక్టివేషన్ మూలాన చాలా సందర్భాలు ఏం జరుగుతుందంటే సార్, ఆ బుక్ రోబో టైప్ లో ఆ బుక్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం వచ్చేసేది సార్. మాక్సిమం కంటెంట్ అంతా వచ్చేసేది. వాస్తవంగా అది నాకు చాలా గుడ్ లక్ సార్ ఆ విషయంలో. మళ్ళీ అది గత జన్మ సుకృతము మళ్ళీ ఏంటో నాకే తెలియదు కానీ సార్, ఆ బుక్ లో ఉన్నటి అన్ని ఫాలో అయ్యేటోండి సార్. అది ఏ బుక్ అయినా చదవనియండి, ఆ బుక్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ నాకు బాగా వచ్చేది. ఎందుకు వచ్చేదంటే సార్, పత్రి సార్ ఒక మాట చెప్పిట్టు సార్, నువ్వే దేవుడు అని, మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ గాడ్స్ అని చెప్పేటోడు కదా సార్.
ఆ గాడ్లీనెస్ అనే యాక్టివేషన్లో ఉండేటోని కాబట్టి అది యూటిలైజ్ అవుతుంది అనేది నా యొక్క ప్రాక్టికల్గా కూడా అలా ప్రాక్టికల్గా యూజ్ అవుతుంది అనేది నాకు దాని మూలాన అర్థమైంది సార్ నాకు ఆ విషయంలో. ఓకే ఓకే. అందువల్ల బుక్స్లో ఉన్న కంటెంట్ అంతా మనకు వచ్చింది. అంతే సార్. ఇక అది నాలెడ్జ్ సాంగత్యంలో ఎలాగ ఇవన్నీ అవును సార్ షేర్ చేసుకుంటాం షేర్ చేసుకోవడం జరిగింది. బాగానే హెల్త్ ఇష్యూస్లో కూడా ఇప్పుడు ఈ బుక్ రీడింగ్స్ మూలాన ఓషో బుక్స్లో కొన్ని ఉంటాయి కదా సార్. ఏంటంటే టాబ్లెట్ అంటే పేపర్ని చింపి టాబ్లెట్ రూపంలో వేసుకున్నాడు ఒక పేషెంట్. ఒక ప్రిస్క్రిప్షన్లో మెడిసిన్స్ రాసిస్తే తను ఏం చేసిండు, ఆ ప్రిస్క్రిప్షన్ చింపి టాబ్లెట్లుగా బాత్ చేసుకున్నాడు. అది ఎన్ని టాబ్లెట్స్ కావాలో అన్ని టాబ్లెట్స్ వేసుకున్న తర్వాత రోగం నయమైపోయింది. అట్లనే ఒక పడవ ప్రయాణంలో ఒక అతనికి హార్ట్ ప్రాబ్లం వస్తుంది సార్. ఇక్కడ డాక్టర్ ఎవరు అంటే ఒక డాక్టర్ ఏం చేసిండు, ఆయన జేబులో టాబ్లెట్స్ ఉండవు కదా సార్ ఆయన దగ్గర, ఒక గుండిని తీసి నోట్లో పెట్టి ఇది నీకు మంచిగా పనిచేస్తుంది ఈ టాబ్లెట్ అనేసరికి హాస్పిటల్ పోయితే ఆయన డిసీజ్ క్లియర్ అయిపోయేది సార్. అదేవిధంగా నా జర్నీలో బెంగళూరు నుంచి కొత్తగూడెం మన విజయవాడ వస్తున్నప్పుడు ఇట్లనే మన పిరమిడ్ వ్యాలీకి వెళ్ళి అక్కడ మెడిటేషన్ ప్రోగ్రామ్ చూసుకొని వస్తున్నప్పుడు ఏం జరిగిందంటే సార్, ఒక అతనికి ప్రాబ్లం అయింది సార్. 24 hours ఆపరేషన్ ప్రాబ్లం అయింది. ఒక చిన్న స్టేషన్లో 1.5 hour ట్రైన్ ఆగింది సార్. నేను మంచి డీప్ మెడిటేషన్లో ఉన్నా. ఎందుకు ఆగిందంటే తనని ఏం చేయాలంటే ముందుకెళ్తే ఉంటాడా ఏం సంగతి తెలియక ఎట్లా చేయాలని ఆ స్టేషన్ మేనేజరు పైనుంచి అప్రోచ్ అవ్వడు. అది జరిగిన తర్వాత 1.5 hour దాకా వేరే మన ఫీచర్స్ ఉన్న హాస్పిటలైజేషన్ ఫీచర్స్ ఉన్న ఏ స్టేషన్ లేదు సార్, గంటన్నర దాకా. సో నేను మెడిటేషన్ నుంచి ఓకే చేసుకున్న తర్వాత అతని దగ్గరికి వెళ్ళటం జరిగింది సార్. అసలు ఏంటి ఏం జరిగింది, ట్రైన్ ఎందుకు ఆగింది అని తెలుసుకుంటే ఇదే అని తెలిసిన తర్వాత అతనికి నేను అందరి ముందు ఓపెన్గా నువ్వు మన 1.5 hour నీ జర్నీ స్టేషన్ చేరేసరికి డాక్టర్ వచ్చేసరికి నీ ప్రాబ్లం హీల్ అవుతుందని చెప్పడం జరిగింది సార్. చెప్పిన తర్వాత ఈ ఫార్ములాస్ అని మన బుక్ రీడింగ్ లో వచ్చింది కదా సార్. వెంటనే అతన్ని శ్వాస మీద ధ్యాస పెట్టమని అతన్ని పండుకోబెట్టి శ్వాస మీద ధ్యాస పెట్టమని చెప్పడం జరిగింది. అందరూ అంత హీల్ అవుతుందా అంత ఇదవుతుందా అని అందరు నా మాటల్లో అది గమనించడం జరిగింది. అందరూ ఆ 1.5 hour వెయిట్ చేసింది సార్, ఈయన చెప్పింది నిజమా అబద్ధమా అన్నట్టు. ఎందుకంటే అంత సివియర్ స్థితిలో ఉన్న అతనికి మనం ఇంత కాన్ఫిడెంట్ గా చెప్పేసరికి ఆ కాన్ఫిడెంట్ వాళ్ళకు కూడా విశ్వాసం కలిగింది సార్. అక్కడికి వెళ్ళేసరికి జర్నీ 1.5 hour జర్నీ తర్వాత డాక్టర్ వచ్చేసరికి నా ప్రాబ్లం తగ్గిపోయిందని చెప్పడం జరిగింది. ఆ వచ్చిన డాక్టర్ లేడీ డాక్టర్ సార్. అసలు నీకు ఏం జరిగింది, అక్కడ చెప్పిన దానికి నువ్వు ఉన్నదానికి చాలా డిఫరెన్స్ ఉంది, ఏం జరిగిందంటే ఈసారి ఇచ్చిందంటే నన్ను అడిగింది డాక్టర్ ఏం చేస్తాను, నేను పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ చేస్తూ ఉంటాను, మెడిటేషన్స్ చేస్తూ ఉంటాను, నేను అదే చేయించాను అంటే ఎనీగో ఎందుకైనా మంచిదని ఒక 2 tablets ఇచ్చి ఆ డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోవటం జరిగింది. అందరూ అప్పుడు నా నెంబర్ తీసుకోవటం జరిగింది. వితిన్ సెకండ్స్లో ఇప్పుడున్న ప్రెసెంట్లో సార్ ఒక ఒబేసిటీకి సర్జరీ చేయకపోతే అతను పండుకోలేకపోయింది సార్. అతను నిద్రపోలేకపోతే 2.5 lakhs సర్జరీ అవుతుంది, అతని దగ్గర పైసలు లేవు. ఒక ఫ్రెండ్ వచ్చి నన్ను అడిగిండు పైసలు ఏమన్నా ఏర్పాటు చేస్తాను. నేను పైసలు ఏర్పాటు చేయను కానీ డబ్బులు ఏర్పాటు చేయను కానీ అతనికి ట్రీట్మెంట్ ఇప్పించగలుగుతాను చెప్పడం జరిగింది సార్. వెళ్ళాను సార్. వెళ్ళిన 2 minutesలో ఒక 2-3 months నుంచి అతనికి నిద్ర పట్టట్లేదు సార్. అసలు సరిగా నిద్రపోయేటోడు కాదు. పోయిన 2 minutesలో అతను డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయింది సార్. వాళ్ళ ఫ్యామిలీకి కళ్ళెంబడి నీళ్ళు వచ్చేసినాయి. మామూలుగా రాలేదు సార్ కళ్ళెంబడి నీళ్ళు, ఆనంద బాష్పాలు. ఇన్ని సంవత్సరాల నుంచి ఇన్ని నెలల నుంచి తనకి నిద్ర లేదు, 2 minutesలో నిద్ర ఎట్లా పోయిండు అనే ఆనంద బాష్పాలు వాళ్ళ ఫేస్లో హ్యాపీనెస్ చూడటం జరిగింది సార్. ఆ తర్వాత తనకి మన మెడిటేషనల్ టెక్నిక్స్ శ్వాస మీద ధ్యాస టెక్నిక్స్ అవి నేర్పించి అక్కడి నుంచి అతను ఇప్పుడు దాకా సర్జరీ కూడా చేసుకోలేదు సార్. అదే విధంగా మన మెడిటేటర్ రవీందర్ అని ఉన్నాడు సార్, మన కొత్తగూడెంలో సత్తిపల్లి ఎమ్మెల్యేగా కాంటెస్ట్ చేసిండు అతను. వాళ్ళ మిస్సెస్ కింద పడ్డది సార్ బతుకమ్మ అప్పుడు. ఇక్కడ ఆర్థోపెటిక్ సర్జన్ ఏం చెప్పిండంటే లైఫ్ లాంగ్ బెడ్ రెస్ట్ అని చెప్పడం జరిగింది. సో నేను క్యాజువల్గా వెళ్ళాను సార్. ఇట్లా ప్రాబ్లం చెప్తే నేను చిన్నప్పటి నుంచి కూడా పాజిటివ్ ప్రతిసారి ఇచ్చిన కాన్సెప్ట్ వీఆర్ గాడ్స్ అనే కాన్సెప్ట్ ఇచ్చినప్పుడు గాడ్లీనెస్ ఆలోచనలతో ఉంటే హ్యుమానిటీ, శ్వాసను పట్టుకుంటే భగవంతుడి స్థితి, ఆ స్థితిలోకి వెళ్ళటం కోసం తనని 4-5 సార్లు శ్వాసని గమనిస్తూ నడవమని చెప్పాను సార్. ఈ కాన్సెప్ట్ అంతా చెప్పి శ్వాసని గమనిస్తూ నడవమంటే ఒక 10 సార్లు వాళ్ళ ఇంట్లో రౌండ్స్ వేసింది సార్. 11వ సారి ఆ ప్రాబ్లం నుంచి బయటపడేస్తా చాలా ఈజీగా వెళ్ళిపోయింది. అదేవిధంగా ఇక్కడ ఎలక్ట్రికల్లో ఎడ్ ఓవర్మెంట్ సార్, అతని దగ్గర స్లీపింగ్ టాబ్లెట్స్ అయిపోయినాయి.
చాలా అసలు చాలా ప్రాబ్లమ్స్ ఉండే ఆయనకి, ఓకే. నిద్ర పట్టక నిద్రలేమితో ఆ టాబ్లెట్స్ దొరకట్లే, రాత్రి అంతా ఇబ్బంది పడుతున్నాడు. నేను హైదరాబాద్ నుంచి అప్పుడే బస్ దిగాను సార్. వాళ్ళ రిలేటివ్ ఇక్కడ మెడికల్ షాప్ ఎక్కడ ఉంటుంది, ఏం సంగతి, ఇట్లా ప్రాబ్లం అవుతుంది నన్నే అడిగిండు వచ్చి. అడిగితే నేనేమన్నానంటే ఏంటి ప్రాబ్లం అంటే ఇది అంటే, సరే వెళ్దాం పదా అని చెప్పడం జరిగింది సార్. వెళ్దాం పదా అని చెప్పిన తర్వాత అతన్ని కూడా మన టెక్నిక్స్ తోని 2 minutes లో అతను నిద్రపోవడం జరిగింది సార్. 2 minutes లో ఆ రోజు నుంచి టాబ్లెట్ కూడా బంద్ చేసిండు సార్ ఆయన. మొత్తం ఈ మాటే మెడిసిన్ అయిపోయింది. మాటే మెడిసిన్ సార్. మెడిసిన్ కంటే మించి డాక్టర్స్ ఏం చెప్తారు సార్, ఏ ప్రాబ్లం వచ్చినా రెస్ట్ తీసుకోమంటారు. మన మెడిటేషన్ ఈజ్ నథింగ్ బట్ రెస్ట్ మోడ్. అందులో ఇప్పుడు 90% డిసీజ్ కూడా సైకోసోమాటిక్స్ అంటాం కదా. అవును సార్. ముందు మెంటల్గా నువ్వు సరిపడితే ఫిజికల్ ఆటోమేటిక్ కంట్రోల్ అవుతుందని చెప్పాలి. మెంటల్గా డిస్టర్బ్ అయిన కొద్ది కూడా ఫిజికల్ కూడా పాడవుతుంది. మరి అది 99.99% ఉంది సార్ సైకోసోమాటిక్. 0.0% అది కొన్ని ఉంటాయి సార్. అది ఎప్పుడైతే త్రూ మెడిటేషన్ వెళ్ళామో మొత్తం అన్నీ క్యూర్ అవుతుంది. కాకపోతే అక్కడ ఇంట్రెస్ట్, సహనం, విశ్వాసం కావాలి మెయిన్ కదా. నమ్మిక ఎప్పుడైతే ఉంటుందో ఆటోమేటిక్గా వర్కౌట్ అవుతుంది. అయితే సార్ నా ఒపీనియన్, నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే సార్, క్రైసిస్లో ఉన్న వాళ్ళకి ఆటోమేటిక్గా విశ్వాసం కలుగుద్ది సార్. తప్పదుగా సిస్టంలో జరుగుద్ది, బయటపడాలి. వాళ్ళకి వేరే మార్గం లేదు. దేర్ ఈస్ నో అదర్ గో. కరెక్ట్. ఇట్లనే నేను తెనాలి జర్నీ చేస్తాను సార్. ప్రచారంలో ఒక ఫ్రెండ్ ఫోన్ చేసిండు సార్, కొత్తగూడెం మొత్తం. ఎటు పోతున్నావు అంటే తెనాలి పోతున్నా అని చెప్పడం జరిగింది. మా బ్రదర్ హెల్ప్ హాస్పిటల్లో ఉన్నాడు, క్యాన్సర్తో బాధపడుతున్నాడు, అతనికి కొంచెం నీ గైడ్ లైన్స్ ఇవి అని చెప్పడం జరిగింది సార్. అక్కడ పరిస్థితి ఏంటంటే సార్, ఐసీయూలో ఉన్నాడు, ఎవరిని పోనీయట్లే, అతని లాస్ట్ స్టేజ్ అన్నట్లుగా అక్కడ డిక్లేర్ అయిపోయింది. ఆల్మోస్ట్ డిక్లేర్ అయిపోయింది. అయిపోయిందా, నేను ఇక లోపలికి ఎవరిని పోనీయట్లే కాబట్టి అది ఇన్ఫెక్షన్స్ అయి ఉంటాయి కాబట్టి లోపల నేను డాక్టర్ అని వెళ్ళిపోయింది సార్ లోపలికి స్పీడ్గా ఐసీయూలోకి. ఆయన నాకు మంచి మిత్రుడు. అయితే ఏంటి నీ కోరిక ఏంటి అంటే, నాకు బతకాలని ఉంది అన్నాడు సార్. నాకు బతకాలని ఉన్నదంటే నేను దాన్ని ఎన్కాష్ చేసుకున్నాను సార్. ఎన్కాష్ చేసుకుని, నీకు బతకాలని ఉంటే నా శరీరంలో శ్వాసని గమనించి ఒక 5 నిమిషాలు శ్వాస మీద ధ్యాస పెట్టించి శ్వాసని గమనిస్తూ నా శరీరంలో ప్రతి అణువు, ప్రతి కణం శక్తివంతంగా అయిపోయింది అని చెప్తే ఆటోమేటిక్గా నువ్వు శక్తివంతంగా అయిపోతావు. మళ్ళీ నువ్వు ఎక్స్టెండ్ అవుతావు. ఎక్స్టెండ్ అయిన తర్వాత నేను లోక కళ్యాణార్థం నేను నా లైఫ్ని స్పెండ్ చేస్తా అని చెప్పడం జరిగింది సార్. అతను కూడా ఎక్స్టెండ్ అయింది సార్ లైఫ్. బాగుంది. అది లాస్ట్ మూమెంట్, లాస్ట్ స్టేజ్ సార్. ఇలాంటివి ఎన్నెన్నో ఉన్నాయి సార్. మరి ఇంకా ధ్యానంలో ఇంకా గొప్పతనం ఎందుకంటే ఇంకేమని చెప్తాను అన్న. అంతే సార్. కాబట్టి ఇక ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయి సార్. ఇప్పుడు నేను ఫుల్ టైం సర్వీసర్ కాబట్టి ఎక్కడికైనా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ ప్రచారానికి వెళ్ళాలనుకోండి సార్, హైదరాబాద్కి నేను వెళ్తున్న సుధాకర్ అని 2 minutes లో ఫోన్ వస్తుంది సార్. జర్నీకి నేను బట్టలు చదువుకొని రెడీగా ఉంటా, ఎవరో ఒకరు ఫోన్ చేస్తారు, నా గమ్యాన్లో చేరుస్తారు, మళ్ళీ నన్ను రిటర్న్కి కూడా అన్ని ఏర్పాట్లు చేస్తారు. అంతకంటే ఇంకే కావాలి. అది సార్. అంటే లోక కళ్యాణం కోసం మనం పనిచేసేటప్పుడు దైవం మానవ రూపేణ ఏ విధంగా మనకి ప్రోత్సాహం అందిస్తుంది అనేది ప్రాక్టికల్ ఎవిడెన్స్. చాలా ఉన్నాయి సార్, అవి కూడా ప్రాక్టికల్ ఎవిడెన్సెస్. తర్వాత నేను పిరమిడ్ జగత్ కోసం 2x2 ఫ్లూట్ బోర్డ్ పిరమిడ్స్ దగ్గర కొన్ని వేల పిరమిడ్లు పంచి పెడతాం జరిగింది సార్. కొత్త వాళ్ళ దగ్గర మనం ₹1 కూడా తీసుకునేది కదా సార్, ఫ్రీగా డిస్ట్రిబ్యూట్. ఎంత ఫైనాన్షియల్గా ఉన్న వ్యక్తి దగ్గర కూడా నేను డబ్బులు తీసుకునేది కాదు సార్. ముందు దీని మీద రీసెర్చ్ చేయి, ప్రాక్టీస్ చేయి, తర్వాత నీ ఇన్నర్ చెప్పుద్ది ఏం చేయాలంటే అది చేయాలి. అది పత్రి సార్ తమరింట్లోనే నాకు చెప్పడం జరిగింది కాబట్టి ఆ ఫార్ములాస్ ఎక్కడ పోయినా దాన్ని అదే వాడతా సార్. అంటే పంచబడింది ఎప్పుడు పెంచబడుతున్నట్టుగా ఏ ఒక యాంగిల్ నువ్వు పంచి ఇంకో యాంగిల్ నీకు అది ఎదురొచ్చి ఆ సహాయం అందిస్తుంది సార్. ఇప్పటికి కూడా ఎవరికైనా పిరమిడ్ కావాలంటే ఇమీడియట్లీ పిరమిడ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అప్పటి నుంచి స్టిల్ కంటిన్యూ అవుతుంది సార్. సేత్ వర్క్ షాప్ ఉంది కదా సార్ మన PSSMలో. సేత్ వర్క్ షాప్ మన ప్రేమనాథ్ సార్, బాలకృష్ణ సార్ చేసేది. దాంట్లో శివరామకృష్ణ సార్ అని హెవీ వాటర్ ప్లాంట్లో ఎంప్లాయ్ సార్. తను మంచి కౌన్సిలర్. ఆ కౌన్సిలింగ్ లో తను 10 మందిని 20 మంది ఎట్ ఏ టైం కౌన్సిలింగ్ చేసే స్టేజ్ లో ఉన్న వ్యక్తి. సో ఇది 2005-06 ఇట్ సీమ్స్ సార్. ఆ టైంలో కొత్తగూడెంలో 3 hours మెడిటేషన్ పెట్టాను సార్. 3 hours సిట్టింగ్. అతనికి ఏం చెప్పానంటే, నువ్వు అటు ఇటు దూరం వెళ్ళే బదులు ఎవ్రీ సండే ఇక్కడ కొత్తగూడెంలో వచ్చి 3 hours మెడిటేషన్ చేపి నీ సంకల్పాలతోని, అంటే సేత్ వర్క్ షాప్ లో సంకల్పాలు ఉంటాయి కదా సార్, 3 hours మెడిటేషన్ చెప్పి నేను జనాల్ని గ్యాదర్ చేసే సిస్టమ్ నేను చూసుకుంటాను. ఆ రోజుల్లో 3 గంటలు సిట్టింగ్ అంటే నాట్ ఎన్ ఆర్డినరీ థింగ్ సార్. ఒక ½ an hour 1 hour కూర్చోవాలంటేనే ఆ మూమెంట్ లో, ఆ టైంలో 2006-2005లో అదే ఎక్కువ సార్. కానీ అటువంటి స్థితిలో 3 hours సిట్టింగ్ పెట్టాం సార్. నా గుడ్ లక్ ఏంటంటే సార్, అతను చాలా మంచి ఒకసారి తను కనెక్ట్ చేసిండంటే ఇక వదిలిపెట్టారు సార్. ఆ విధంగా 2006 నుంచి చేయడం జరిగింది. మన మూమెంట్లో ఫస్ట్ మన కొత్తగూడెంలోనే స్టార్ట్ అయింది సార్. చాలా హ్యాపీ టు సే దట్ సార్. ఎందుకంటే 3 hours సిట్టింగ్ అనేది మినిమం అనేది పత్రి సార్ తర్వాత
ఇచ్చేయడం జరిగింది. రైట్. హాస్టల్గా నేను ఇన్నర్ వాయిస్ని పత్రిసారి చెప్పినట్లు ఇన్నర్ వాయిస్కి వెళ్తాను కాబట్టి, ఇన్నర్ డైరెక్షన్కి వెళ్తాను కాబట్టి అప్పుడే ఆ డైరెక్షన్లో దీన్ని ముందుకు తీసుకువెళ్తాం జరిగింది. అది అప్పటి నుంచి నిర్విరారంగా ఇప్పుడు దాకా కొనసాగుతూనే ఉంది సార్. ఎవ్రీ సండే 3 hours సిట్టింగ్ 100-150 మంది వచ్చేది, వాళ్ళకి భోజనాలు ఏర్పాటు చేసేది. అసలు ముందు రోజు కూడా డబ్బులు పుట్టేటి కావు ఆ భోజనాల ఖర్చుకి, కానీ ఆ టైంకి అట్లా సమకూరిపోయి మన కొత్తగూడెంలో ఇప్పుడు ప్రెసెంట్ ఈ 108 మెడిటేషన్ సెంటర్ సార్. 2-3 సెంటర్లు మాడేది, కొత్తలో 10 మంది 15 మందిని అట్లా గ్యాదర్ చేసుకుంటూ ఇప్పుడు కొత్తగూడెంలో కొన్ని వేల మంది మెడిటేషన్ చేస్తున్నారు సార్. కొత్తగూడెమే కాదు, మన జిల్లా మొత్తంలో కూడా ప్రతి చోట కూడా IFSS లాగా ప్రతి చోట ప్రోగ్రామ్ జరిగేది. ప్రతి చోట ఒక హాల్ తీసుకునేది, అక్కడ మెడిటేషన్ చేయించి అన్ని చేసి అవేర్నెస్ అనేది బాగా తీసుకురావడం జరిగింది. పత్రిక ఆయన ప్రణాళికలో ఒక మార్పు కోసం ఆయన నెక్స్ట్ దీనికి వెళ్ళాలని చెప్పని, మరి ఆయన శరీర విరమణ చేయాలని ముందే తెలుసేమో తెలియదు, కానీ నాకు ప్రపంచవ్యాప్తం కావాలంటే మనకి టైం ఎక్కువ లేదు కాబట్టి ఒక మీడియా కావాలని అన్నారు. దానికోసం మనకి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ వచ్చింది. ఇప్పుడు ఆ ఛానల్ మీద మీ అభిప్రాయం? చూస్తుంటారు మీరు ఛానల్కి చూస్తుంటాం సార్. దాని మీద మీ అభిప్రాయం? ఇప్పుడు దాన్ని మన ఛానల్ కాబట్టి ఒక ఛానల్ రన్ చేయడం తక్కువైన విషయం కాదు. దాన్ని బలోపేతం చేయాలంటే ఇప్పుడు ధనం మూలం ఇదం జాగ్రత్త అన్నీ కావాలి కదా. ఇప్పుడు ఎట్లా దాన్ని మనం బలోపేతం చేసి ముందుకు తీసుకువెళ్ళాలి? PMC అనేది ఏం జరుగుతుందంటే సార్, చాలా గొప్ప అస్త్రం అది ఎవరికైనా. ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా, ప్రింట్ మీడియా ఇది మన ప్రచారానికి మంచి అస్త్రం సార్. సార్ విజనరీ సార్. కరెక్ట్. అది ఆయన అన్ని ముందు సమకూర్చి పెట్టాడు సార్. ఒక మాట చెప్తాడు సార్, ఏది చేయాలన్నా కటన్ అడ్డు ఉంటుంది. కటన్ తీసేస్తే ఏ కార్యక్రమం చేయాలన్నా స్టేజ్కి కటన్ అడ్డు ఉంటుంది. ఆ కటన్ తీసేస్తే ఆటోమేటిక్గా యాక్టింగ్ జరిగిపోతుంది. మీరు చేయాల్సిన పని ఏం లేదు, చేసుకుంటూ వెళ్ళిపోండి, జరగాల్సింది ఆటో సిస్టంలో జరిగిపోతుంది అని చెప్పడం జరిగింది సార్. సార్ నాకు దాని మీద మంచి నమ్మకం ఉంది. పిఎంసితో పాటు పత్రిసారి ఇంకొక మాట ఏం చెప్పారు సార్, పిఎంసితో పాటు రకరకాల మార్గాల్లో, రకరకాల వేస్లో, ఇంకా రకరకాల ఐడియాస్తో ముందుకు వెళ్ళాలని సార్ చెప్పడం జరిగింది సార్. దాంట్లో భాగంగా నాకు ఒక కోరిక ఉంది సార్, ఈ PMC ఛానల్ ద్వారా జరగచ్చేమో. ఎట్ ఏ టైం కొత్తగూడెంలో ఒక 25,000 మందిని ఎట్ ఏ టైం మెడిటేషన్లో కూర్చోబెట్టాలనే కోరిక అప్పటి నుంచి ఉంది సార్. అది నెరవేరుతుందని నాకు పూర్తి నమ్మకం ఉంది ఈ PMC ద్వారా. ఇప్పుడు మీ మాట ద్వారా ఇన్ని జరగగలిగింది, అది పెద్ద విశేషమేం కాదు. అవును, విశేషమేం కాదు. వీటన్నిటికంటే మించి అది పెద్ద ఇదేం కాదు. అది కూడా అతి త్వరలోనే అయిపోతున్నాను. ఇంకోటి IFSS కూడా అన్ని ఆర్గనైజేషన్స్ వాళ్ళు కూడా నాకు ఒక మంచి ప్రేమతో ఉంటున్నారు సార్, అన్కండిషనల్. ఇంకోటి సార్, మన 3 hours మెడిటేషన్లో నేను ఒక మాట చెప్పేటది సార్, రాత్రంతా ఆధ్యాత్మికం, పగలంతా ప్రాపంచికం అని చెప్పేది సార్ నేను. అది పత్రిసార్ కూడా చెప్పేది. ఆ కాన్సెప్ట్ నేను కూడా అందరికి అదే చెప్పేటండి సార్. ఆ విధంగా చేస్తూ పోతే పౌర్ణమి ధ్యానాలు మనం చేసేది సార్. 3 days 4 days అట్లా చేసేది, 9 days చేసేది కాదు. ఫస్ట్ పౌర్ణమి ముందు రోజు, పౌర్ణమి తెల్లారి చేసేది సార్. ఆ మెడిటేషన్ అయిపోయిన తర్వాత ఏం జరిగేదంటే సార్, ఇంటికి వెళ్ళి నిద్రపోయేది. కానీ ప్రబోధ్ అచ్యుత్ గారు గుడాకేశ ప్రాక్టీస్లో లాస్ట్ ఇయర్ మన విజయవాడలో నవరాత్రులు జరిగింది. నవరాత్రులు జరిగినప్పుడు ఈ 9 రాత్రులు అక్కడ పోయి లైవ్లో ప్రాక్టీస్ చేయొచ్చు అనే ఉద్దేశంతో నవరాత్రులు అక్కడ ప్రాక్టీస్ చేయడం జరిగింది సార్. దేవి నవరాత్రులు లాస్ట్ ఇయర్ ఆ కోరిక, ఆ ఆలోచన తీరింది సార్. 24/7 మంచిగా మెడిటేషన్ ప్రాక్టీస్ చేయడం జరిగింది సార్. అది ప్రబోధ్ అచ్యుత్ గారికి గుడాకేశ అని పెట్టిన పేరు పత్రిసారే సార్. పత్రిసారి పెట్టారు. కానీ మన లెక్క ప్రకారం సార్, మన PSSMలో శ్వాసను పట్టుకుంటే చాలు అన్నీ అయిపోతుందని ప్రతి ఒక్కరి నుంచి వస్తుంది. పత్రిసారి PSSM స్థాపించింది కూడా అదే సార్. అన్ని ఆర్గనైజేషన్స్లో ఒక అండర్లో ఫాలోవర్గా ఉండాల్సి వచ్చేది, బట్ లీడర్గా మార్చింది మన PSSM నుంచే. ఆ ఆశయాన్ని అందరికీ స్ట్రాంగ్గా ఉండి అందరూ దీన్ని యూటిలైజ్ చేసుకోవాలని, మన PMC ద్వారా యూటిలైజ్ చేసుకోవాలని కోరుకుంటూ, ఇంత మంచి అవకాశం ఇచ్చిన మీ అందరికీ, PMC ఛానల్కి దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ కృతజ్ఞతలు సార్. ధన్యవాదాలు. ఫైనల్గా PMC ప్రేక్షకులను ఉద్దేశించి మీ సందేశం? ఒకటి సార్, శ్వాసని పట్టుకుంటే చాలు సార్, శ్వాసతో కలిసి ఉంటే చాలు, శ్వాసతో ఫ్రెండ్షిప్ చేస్తే చాలు, శ్వాసే మీరైపోతే చాలు. మీ మాస్టర్కి మొత్తం, మీ దినచర్య మొత్తం మీ మాస్టర్కి మొత్తం మీ శ్వాసలో ఉంది. కేవలం శ్వాస మీద ధ్యాసతో ఏదన్నా సాధించవచ్చు. ఈ భూమి మీద సరైన సమయం, జీవించిన సమయం అంటే మనతో మనం కలిసి ఉన్న సమయమే ఈ భూమండలం అనే పాఠశాలలో. థ్యాంక్ యూ. రైట్ నాన్న, సో వెరీ హ్యాపీ. ఇది మాస్టర్స్ ఇప్పటివరకు సుధాకర్ గారి జీవిత అనుభవాలు, అంటే ధ్యానంలోకి వచ్చిన తర్వాత ధ్యానంలో ఏ విధమైనటువంటిగా పరివర్తింపబడ్డారు, అంటే చిన్నతనం నుండి ఆయన మాట వేదంగా పరిణమించినప్పటికీ కూడా, బట్ ఇక్కడికి రావటం ద్వారా ప్రాక్టీస్ ఎలా ఉంది, ఆయన మాట ఏ విధంగా
ఒక మెడిసిన్ కంటే మించినటువంటి పరిస్థితుల్లో ప్రయాణం చేస్తుంది. అంటే ఒక శ్వాస మీద ధ్యాస పెట్టి రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయగలిగితే ఆహారపు అలవాట్లో ఏ విధంగా మార్పు వస్తుంది, హింసాపూరితమైనటువంటి ఆహారం కాకుండా అహింసాయుతంగా ఎట్లా జీవించాలనే దానికి ఇటువంటి మాస్టర్స్ ఎంతోమంది వాళ్ళ అభిప్రాయాలు చెప్తున్నారు. కాబట్టి మనం కూడా వాళ్ళ మాటలని చక్కగా జాగ్రత్తగా పరిగణలో తీసుకుని మనం కూడా శాఖాహారిగా మారి రెగ్యులర్ ధ్యానం కనుక చేయగలిగినట్లయితే మన ఆరోగ్యం మన చేతుల్లో, మన జీవితం మన చేతుల్లో, మన పర్పస్ ఆఫ్ లైఫ్ ఏమిటి అనేది మనకు తెలియబడినప్పుడు అది ఫుల్ఫిల్ చేసుకుంటే ఇంకా అంతకంటే మించిన మహాభాగ్యం మరేమీ లేదని చెప్పకనే మనకు అర్థమవుతుంది. కాబట్టి అంత అద్భుతంగా ఈ ఎపిసోడ్ మొత్తం కూడా ఇప్పటివరకు వీక్షించిన ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ ఇంత అద్భుతం నాలెడ్జ్ని మనం అందించినటువంటి సుధాకర్ గారికి కూడా నేను ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. సో థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ. పత్రిజతో నా ప్రయాణంలో స్మాల్ బ్రేక్.